ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము ధ్యానించుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండు. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రభువైన యేసు మాట ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉనికి కలిగి ఉన్నామంటే అది దేవుని ద్వారా మాత్రమే. ప్రతి మనిషిని దేవుడు కలుగ చేశాడు. ప్రతి మనిషిని యొక్క ఉద్దేశముతో ఆయన నిర్మిస్తున్నాడు. అయితే ఎవరు విచ్చలవిడిగా మనిషి జీవిస్తున్నప్పుడు తనలో ఐక్యపరచడానికి, తనలో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి ఆయన ఎంతగానో మన పట్ల శ్రద్ధ చూపించి ఈ వచన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మాట మనకు తెలియజేస్తున్నాడు. ఒక ద్రాక్ష చెట్టు అది మనం నాటినప్పుడు చక్కగా అది పందిరి మీదకి వెళ్ళి ప్రాకుతూ అనేక గెలలు వేసి చక్కని పంట పండుతుంది. మొత్తం ఆ ద్రాక్ష మొదలు నుండి అది చిగురించి వ్యాప్తి చెందుతుంది. అవును, యేసు ప్రభు గురించి, తన పుట్టుక గురించి ప్రవక్త అయిన యెషయా కూడా తన 11వ అధ్యాయములో అది అంకురంగా ఎదిగి ఫలించును, ఆ ఫలము యొక్క 7 ప్రభావము గురించి ప్రవక్త తెలియచేస్తూ, ఆ ఫలములు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాయెడల భయము భక్తి పుట్టించు ఆత్మ అతని మీద ఉండును అని ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవక్త యెషయా తెలియచేశాడు. అక్కడ అది అంకురంగా ఎదిగి ఫలించును అన్న మాటకు యోహాను సువార్త 15వ అధ్యాయములో స్వయంగా యేసు ప్రభువారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ప్రవక్తలు చెప్పిన ఏ మాట కూడాను నిరర్ధకము కాదు, అది యేసు ప్రభు జీవితంలో నెరవేరినవి. ఆయన ఒక ద్రాక్షవల్లిని, నా తండ్రే వ్యవసాయకుడు. ఆయన దానిని ఎదగనిచ్చి దానిని ఫలింపచేస్తున్నాడు అని తండ్రిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అన్యోన్యమైన సహవాసము గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మానవ జాతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అక్కడ మనం గమనించినప్పుడు ప్రభువైన యేసు అంటున్నారు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్తూ, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. ఈరోజు క్రైస్తవ సంఘానికి ఉద్దేశించి మాట చాలా బహుబలంగా చెప్పబడింది. అనేక మంది క్రీస్తు ప్రభులోనికి వచ్చి నమ్ముకుంటుంటారు. చాలామంది మేము క్రైస్తులని లోకంలో చెప్పుకుంటుంటారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ ద్రాక్షవల్లిలో వారు అంటు కట్టబడినటువంటి తీగెగా జీవిస్తున్న ప్రతి క్రైస్తవ బిడ్డలు ఫలించాలి. ఫలించే తీగె, ఫలింపని తీగె, 2 రకాల తీగెలు మనం గమనిస్తున్నాం. క్రైస్తవ సంఘములో ఫలించేవారు ఎవరు, ఫలింపని వారు ఎవరు? ఫలించేవారు అనగా అపోస్తుడైన పౌలు
గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఆయన 22వ వచనంలో ఆత్మ ఫలాలు గురించి రాస్తాడు. ఈ ఆత్మ ఫలాలు కలిగిన క్రైస్తవులు ప్రేమ, సంతోషము, సమాధానము, ఇలా 9 రకాల ఫలాలు కలిగి అందరితో అన్యోన్యంగా జీవించేటటువంటి వారు క్రీస్తులో ఫలించే తీగే. ఏ క్రైస్తుడైనా భేదాలు కలిగించుకుంటూ, ఏ క్రైస్తుడైనా ప్రేమ లేనివాడై జీవిస్తే, ఏ క్రైస్తుడైనా సమాధానము లేని వారై జీవిస్తే బయట పారవేయబడతారు. ఎందుకంటే స్వయంగా యేసుప్రభు వారే చెప్పారు, అందరూ క్రైస్తువులే, కానీ ఫలించే తీగె వేరే, ఫలించని తీగె వేరే. ఫలించని తీగె ఎప్పుడు కూడా మొండిగా వైఖరి కలిగి ప్రతి ఒక్కరితో భేదాలు పుట్టించుకొని అది ఎండిపోతుంది. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఫలించే తీగగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మ నీరు కట్టబడాలి. వాక్యమని నీరుతో నువ్వు నింపబడాలి. పరిశుద్ధ వాక్యము ధ్యానించాలి. ప్రతిరోజు ఏ వాక్యమైతే నువ్వు వింటున్నావో ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జీవించాలి. యేసే అంటాడు కదా, ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుడు అంటాడు ఆయన. సోదరి, సహోదరుడా, నువ్వు ఫలించే తీగగా ఉన్నావా, ఫలించని తీగగా ఉన్నావా? ద్రాక్ష వల్లిలోనే ఆ 2 తీగ కూడా వస్తుంది. క్రైస్తవ సంఘంలోనే ఫలించే క్రైస్తువులు ఉన్నారు, ఫలించని క్రైస్తువులు ఉన్నారు. ఫలించని క్రైస్తువులు భేదాలు పుట్టించుకుని వెళ్తారు. వారు ప్రేమ అనేటటువంటి పుష్పము పూయలేరు, పరిమళించలేరు. ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్తారు, ఒక సంఘం గురించి ఒకరు విరుద్ధంగా మాట్లాడతారు, ఒకరికొకరు వైరము కలిగించుకుంటూ మాట్లాడుకుని వెళ్ళేవారు వారు ఎండిపోబోతున్నటువంటి తీగెలు, ఫలించని తీగె అది. సో ఆ తీగెకి ప్రభు అంటున్నాడు కదా, ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఓ క్రైస్తవ సంఘమా, ప్రియ సోదరి, సహోదరుడా, ఇది ప్రభు మన కొరకే చెప్పిన మాటలు. నువ్వు ఫలిస్తే ప్రభు నీకు ఇంకా ఎక్కువ ఫలించేటట్లుగా నిన్ను దీవిస్తాడు. నువ్వు ఫలించడానికి అభ్యంతరంగా ఉండే తీగలు, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎవరైతే ఆటంకాలుగా ఉన్నారో, చూడండి ఆ మాట ఎంత క్లియర్గా యేసుప్రభు చెప్తున్నాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగను తీసివేస్తాడు. ఈరోజు సంఘంలో చాలామంది ముందు వస్తున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు, తర్వాత ఈ సంఘం బాగాలేదు, ఈ పాస్టర్ గారు బాగాలేదు, ఈ సహవాసం బాగాలేదని విమర్శించుకుంటూ వెళ్తున్నారే, అది ఫలించని తీగే. ఫలించని తీగకి దేవుడు ఏమంటున్నాడంటే, వ్యవసాయకుడైన పరమ తండ్రి దాన్ని సప్రెషన్ చేస్తున్నాడు. ఆ పనికి రాని తీగలు ఆయనే తీసివేస్తున్నాడు. కనుక ఎవరు తరమకుండానే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వారితో ఎవరు జగడమాడకుండానే వాళ్ళు వేరుగా వెళ్ళిపోయి ఏదో మేము సాధిస్తాం అనుకుంటారు. కానీ కొద్ది రోజులు వారు ఎండిపోబోతున్నారు. ఎందుకంటే తీసి పారవేయబడినటువంటి తీగే మొదల నుంచి వేరైపోతే అది ఎండిపోతుంది. సేవకులకు దూషిస్తారు, సంఘాలకు దూషిస్తారు. మేమే ఆల్రెడీ కట్టింగ్ అయిపోయినది, నా మట్టుకు నేను ఏదో చేయాలనుకుంటుంది ఆ తీగే, కానీ పారవేయబడింది. నువ్వు అందరితో సక్షముగా ఆత్మీయంగా జీవిస్తేనే నువ్వు ద్రాక్షవల్లిలో ఉండగలవు. నువ్వు సంఘములో దేవుని ఆత్మ వరము కలిగి జీవించగలవు. ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యేసయ్య మాటను బట్టి ఎవరైతే జీవిస్తారో, యేసయ్య మాట ఎవరైతే హృదయములో పెట్టుకుని బ్రతుకుతారో వారు ఖచ్చితంగా పరిశుద్ధులు. మన మట్టుకు మనం పరిశుద్ధులు అని పేరు పెట్టుకున్న మాత్రాన పరిశుద్ధత రాదు. క్రీస్తులో ఉండి అందరితో సమాధానము, సఖ్యత ఉంటేనే పరిశుద్ధ జీవితము. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. సోదరి, సహోదరుడా, వింటున్నారా? క్రీస్తులో సఖ్యమే ఉండాలి. క్రీస్తును కలిగిన వారు, క్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాట గుండె అంతరంగంలో అది పెట్టుకోవాలి. ప్రభు అంటాడు, నాతో సమకూర్చువాడే నా సంబంధి.
చెదరగొట్టువాడు నాకు విరోధి. ఈరోజు ఎంతమంది క్రైస్తవ సమాజంలో వీరు మంచులు కాదు అక్కడికి వెళ్ళకండి, వీరు మంచులు కాదు అక్కడికి వెళ్ళకండి అని విరుద్ధ భావాలతో మాట్లాడి ఇంటింటికి తిరిగి అనేక మంది జీవితాలు పాడు చేస్తున్నారు, సంఘాలను పాడు చేస్తున్నారు. సోదరి సహోదరుడా, ఒకవేళ మీకు ఆర్థిక స్తోమత ఉందని, ఒకవేళ మీకు మంచి మాట ఉందని, మీకు ఒక హోదా ఉందని అలాంటి పని కనుక చేస్తుంటే అది దేవుని యొక్క యేసు ప్రభు వారితో మీరు కలిసి ఉండే జీవితం అయితే అది సూచించట్లేదు. ఎందుకంటే నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును అంటున్నాడు. యేసులో నిలిచి ఉండే ఏ వ్యక్తి అయినా ప్రేమ కలిగి జీవిస్తాడు, అందరితో సమాధానం కలిగి జీవిస్తాడు. సమాధానం ఉందా? ప్రేమ ఉందా? సమకూర్చే మనసు నీకుందా? లేకపోతే అహంకారము ఏలుబడి చేస్తూ ఈ సంఘము మంచిది కాదు, ఈ సేవకులు మంచులు కారు, వీరు మంచులు కారని విమర్శించేటటువంటి మనస్సు కలిగి ఉన్నావా? అది అపవాది నుంచే ఒక మనిషికి కలుగుతుంది. కారణం ఏంటంటే అపవాది కిందకు పడద్రోయబడి ఉన్నాడు. మన సహోదరులకు ఆయన నేరము మోపువాడై నడుస్తూ ఉన్నాడు ఈ లోకంలో. ఒకరి మీద కనుక నువ్వు నేరమోపన చేసే మాట్లాడుతున్నావంటే అది క్రీస్తులో నిలిచినటువంటి వ్యక్తిత్వం అయితే ఎంత మాత్రము కాదు. అది పడిపోయిన దేవదూత యొక్క లక్షణాలు. నువ్వు బాగా సమృద్ధి కలిగిన వాడుగా ఉంటావే కానీ నువ్వు విమర్శించి మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా యేసులో నిలిచిన వ్యక్తి కావని సంగతి ఉదయం ప్రభు ద్వారా నువ్వు నేర్చుకో, తెలుసుకో. ప్రభు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండు, నేను మీ యందు నిలిచి ఉండు. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను అది ఎప్పటికీ ఫలించదు. ఎందుకంటే ప్రభు ఈ మాట తెలియచేస్తున్నాడు, తనలో నిలిచి ఉండే అనుభూతి ప్రతి క్రైస్తవ బిడ్డలు కలిగి ఉండాలి. చాలామంది వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు. ఫలిస్తున్నారా? మీ అహంకారంతో ఫలించాలనుకుంటే అహం ఎప్పటికీ మేము చంపుతుంది తప్ప మీ వినయము, విధేయత, క్రీస్తు ప్రభులో ఐక్యకరణ కలిగిన జీవితము, పరిశుద్ధ జీవితమే ఫలభరితము చేస్తుంది. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలములో వింటున్న ఈ మాటను బట్టి మనం ప్రభులో నిలిచి ఉండే అనుభూతి కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకుందాం. ప్రభు వాక్యంలో నిలిచి ఉంటేనే మనం పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాం. మన మట్టుకు మనము పరిశుద్ధులు అనే టైటిల్ పెట్టిన మాత్రాన మనం పరిశుద్ధులము కాలేము. యేసయ్య వాక్యం మీద ఎంతవరకు నిలిచి జీవిస్తున్నాము, యేసయ్య వాక్యంలో జీవిస్తున్నప్పుడు ఎంతవరకు అందరితో సమాధానం కలిగి ఉంటున్నాం, ఎంతవరకు ప్రేమ కలిగి ఉంటున్నాం, ఎంతవరకు తగ్గింపు జీవితం ఉంది. ఇవన్నీ ఉంటేనే నువ్వు క్రీస్తులో కలిసిన వారు, నువ్వు క్రీస్తు తీగతో కలిసినటువంటి ఆ మొదలుతో కలిసినటువంటి తీగవి నువ్వు. ఒకవేళ అహంకారం నీలో వస్తే నువ్వు వేడి అయిపోతున్నావు, విడిపోతున్నావు, నువ్వు ఎండిపోవడానికి సిద్ధమైపోతున్నావు. ప్రభు ఈరోజు నీకు మార్పు దయచేయునుగాక. ప్రభుతో కలిసి జీవించడానికి అట్టి భాగ్యం అనుగ్రహించునుగాక. అందరూ ద్రాక్షవల్లైన ప్రభుతో మనము కలిసి ఆయనలో ఫలించేటటువంటి అనుభూతి కలిగి జీవించడానికి మహిమగల ప్రభు సహాయము చేయనుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ దినము యోహాను సువార్త 15వ అధ్యాయములో ఈ 4 మాటలలో మా జీవితము ఎంత ఇమిడి ఉన్నాయో, మీతో మేము అంటు కట్టబడి ఫలించే ప్రభు అనుభూతి కలిగి ఉన్నామో చెప్పి ఉన్నారు. ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపచేయండి. క్రైస్తుల లోకములో అనేక మంది భిన్నంగా విడిపోయి ఏదో మేము బ్రతుకుతున్నాము, చేస్తున్నాం, వృద్ధి పొందుతున్నాం అనుకుంటున్నారు. కానీ వారు ఎండిపోతున్న స్థాయికి వెళ్ళిపోతున్నారని మర్చిపోతున్నారు. ఆ తీగలన్నీ మీతో దయతో ప్రభు అంటు కట్టబడి, ప్రభు ఐక్యత చేయబడి, ప్రభు మీ మహిమ కొరకు ఫలించే భాగ్యమునివ్వండి. నాయనా, భిన్న మనస్తత్వాలు, ప్రభు వ్యతిరేకమైన మనోభావాలు తీసివేసి ఐక్యత ప్రతి బిడ్డలో దయచేయమని, మీ కొరకు ఫలించే భాగ్యమునిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.